ట్రిప్లెక్స్ విల్లాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ఏపీఆర్ ప్రాజెక్ట్ బాచుపల్లి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. చూస్తున్నాం గత 4 రోజుల నుంచి కూడా చికెన్ తినొద్దు, చికెన్ తింటే లేనిపోని రోగాలు వస్తాయి అనే ఒక న్యూస్ భయంకరంగా స్ప్రెడ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే కోళ్ళకి ఇప్పుడు రకరకాల వైరస్లు, ఏదో H5 అంటున్నారు, N1 అంటున్నారు, బర్డ్ ఫ్లూ అంటున్నారు, ఏదో రకరకాల వైరస్లు సోకాయి. సో చికెన్ అయితే తినొద్దు, గుడ్లు కూడా తినొద్దు కొన్ని నెలల వరకు గవర్నమెంటే ఈ మెసేజ్ ఇచ్చింది అని చెప్పి కూడా మనం మీడియా ఛానల్స్లో చూస్తున్నాం. నిజంగా అసలుకి చికెన్ తింటే అంత ప్రాణాంతకమా? ఏం వైరస్ వచ్చింది ఇప్పుడున్న కోళ్ళకి? సో ప్రజెంట్ నేను ఎక్కడున్నాను అంటే స్నేహ చికెన్ ఫామ్ అనమాట. ఇది మొత్తం కూడా మీ అందరికీ రామరెడ్డి చికెన్ అండ్ స్నేహ చికెన్ సిటీలో నాకు తెలిసినంత వరకు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మీడియం స్కేల్లో ఎక్కువ చికెన్ అమ్మకం ఎక్కడైనా జరుగుతుంది అంటే అది కేవలం స్నేహలోనే అనమాట. సో ప్రజెంట్ నాతో పాటు స్నేహ చికెన్ CEO అండ్ వరుణ్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ వరుణ్. సో చూస్తుంటే కోళ్ళేమో చాలా హ్యాపీగా సంతోషంగా ఫుడ్ తింటూ ఉన్నాయన్నమాట. బట్ బయట చూస్తే న్యూస్లలో ఎలా ఉందంటే ఇప్పటికి 40 లక్షల నుంచి 60 లక్షల కోళ్ళు చచ్చిపోయాయి కేవలం వైరస్ వల్ల అనే ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. దాన్ని జనం భయపడుతున్నారు అసలుకి. ఎందుకంటే ఇవాళ రేపు డైలీ మార్నింగ్ నుంచి నైట్ వరకు, బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు అంటే ముక్క లేకపోతే ముద్ద దిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఏం చెప్తారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్? సో అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వచ్చిన లాస్ట్ 4 days ఉన్న ఈ సెన్సేషనల్ న్యూస్ ఇవన్నీ సెన్సేషన్ క్రియేట్ చేసినకే వచ్చినాయి. యాక్చువల్గా గవర్నమెంట్ అయితే ఎవరికి తినద్దు అని చెప్పలేదు. యాక్చువల్గా గోదావరి డిస్ట్రిక్ట్లో లేయర్ ఫామ్లో బర్డ్ ఫ్లూ వచ్చినట్టు డిటెక్ట్ అయింది. అది అయ్యాక వాళ్ళు అనౌన్స్ చేశారు. ఆ ఏరియా కాడికి కార్డన్ ఆఫ్ చేసి వాళ్ళు అక్కడ ఉన్న వాటిని కల్ చేస్తారు. అది రెగ్యులర్ ప్రొసీజర్. ఓకే. కానీ ఎక్కడ కూడా చికెన్ తినద్దు ఆర్ గుడ్లు తినద్దు అని గవర్నమెంట్ చెప్పలేదు. ఓకే. జస్ట్ ఏమైందంటే గవర్నమెంట్ ఒక సర్క్యులర్ ఇచ్చింది. ఆంధ్రాలో డిటెక్ట్ అయినందుకు తెలంగాణకి వేరే బర్డ్స్ రాకుండా మనం చెక్ పోస్ట్ పెడదాం, దాంతో ఇక్కడ ఉన్న బర్డ్స్ కి ఎఫెక్ట్ కాకుండా ఉంటది అని యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఒక సర్క్యులర్ ఇచ్చింది. ఆ సర్క్యులర్ పూర్తిగా వాట్సాప్ లో షేర్ చేసుకుంటూ ఎవరో తెలియని వ్యక్తులు తినకండి అని స్ప్రెడ్ చేశారు. ఇంకా అది అన్ని న్యూస్ లో ఇంకా కంటిన్యూస్ గా అది సెన్సేషన్ క్రియేట్ అయిపోయింది. అంటే వాస్తవంగా బయట వస్తున్న న్యూస్ నిజమేనా? దాదాపు 60 లక్షల కోళ్ళు చనిపోయాయి ఇప్పటి వరకు కూడా. అండ్ ఒక కోడి చనిపోయింది అంటే రేపు మార్నింగ్ లోపు ఎన్ని కోళ్ళు చనిపోతాయో కూడా తెలియట్లేదు ఒక పౌల్ట్రీ ఫామ్ లో అనే వార్త గట్టిగా వినపడుతుంది. ఇస్ ఇట్ రైట్? సో జనరలీ ఆంధ్రాలో ఉన్న ఒక ఫామ్ లో అయింది. అందులో 40,000 కోళ్ళు పోయినాయి. జనరలీ HPAI ఎప్పుడైనా వస్తే 1-2 days లో మొత్తం ఫ్లాక్ చనిపోతారు. అది బర్డ్ కి సంబంధించిన ఇష్యూ, మనుషులకు సంబంధించిన బర్డ్ ఫ్లూ అంటారు. అది వరల్డ్ వైడ్ ఉంటది. జనరలీ ఎట్లుంటది అంటే మైగ్రేటరీ బర్డ్స్ అని వలస పక్షులు అంటారు. అవి ఎవ్రీ ఇయర్ ఒక పాత్ ఫాలో అవుతుంటాయి వరల్డ్ లో. సో ఆ వైల్డ్ బర్డ్స్ నుంచి జనరలీ ఎప్పుడైనా ఇవి కాంటాక్ట్ లకు వచ్చినప్పుడు, ఇప్పుడు షెడ్ దగ్గరకు అది వచ్చిన ఇవి కాంటాక్ట్ వచ్చినప్పుడు స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. అయితే అది రెగ్యులర్ బర్డ్ ఇష్యూ, వరల్డ్ వైడ్ ఎక్కడైనా అది ఉంటది. దాంతో ఎవ్రీ ఇయర్ చలికాలంలో వస్తుంటాయి, ఎక్కడో ఒక ఏరియాలో అనౌన్స్ అవుతుంటది. కానీ ప్రతిసారి ఏమైతుందంటే ఇట్లా అనౌన్స్ అయినామంటే మనుషులకు ఏదో అయిపోతుంది అన్నది ఒక భ్రమ ఉంది. అండ్ 2006 నుంచి ఇది స్టార్ట్ అయింది. 2006 లో వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అయింది. అంటే జనాలు అందరూ అసలు 2-3 నెలలు తినొద్దు అన్నట్టు ఒపీనియన్లు ఉండే. ఇప్పుడు చాలా మందికి అర్థం అయిపోయింది ఇది మనకు సంబంధించింది కాదు, ఇది కోళ్ళకు సంబంధించిన ఇష్యూ. కానీ అయినా కూడా ఏమవుతుందంటే 4 days న్యూస్ ఛానల్స్ కంటిన్యూస్ ఇచ్చేసరికి ఇది ఏదో ఉంది అన్న ఫీలింగ్ లో చాలా మంది ప్రజలు ఆలోచిస్తారు. అంటే మెయిన్ అసలు ఈ వైరస్ సోకడానికి ప్రధాన కారణాలు అంటే ఏమని చెప్తారు? సో ఇది న్యాచురల్ మైగ్రేటరీ బర్డ్స్ తో వస్తుంది, దాన్ని ఆపనికి ఏమి ఉండదు. ప్లస్ వన్ ఆఫ్ ద రీజన్ అంటే అదే ఇప్పుడు అదొక వైరస్ అండ్ వైల్డ్ బర్డ్స్ లో ఉంటది. అది ఎప్పుడైనా వైల్డ్ బర్డ్స్ ఇప్పుడు ఇక్కడ షెడ్ దగ్గరకు వచ్చింది, కొన్ని ఇవంటే ఫుల్లీ
బ్లాక్డ్ ఉంటాయి, సో లోపలికి రాలేవు. కొన్ని షెడ్స్ ఏంటంటే కింద ఓపెన్ ఉంటాయి, లేయర్ బర్డ్స్ కానీ వాటిలలో. సో ఆ ఫీసీస్ కానీ దాని సలైవా కానీ ఎక్కడైనా కాంటాక్ట్ లోకి వచ్చినప్పుడు మన ఈ బ్రాయిలర్ బర్డ్స్ కానీ లేయర్ బర్డ్స్ కి వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో అట్లా స్ప్రెడ్ అవుతుంది. ఒకసారి ఒక బర్డ్ కి వచ్చినాక దాని నుంచి వచ్చే ఫీషీస్ కానీ సలైవా ఇటు నుంచి పక్కన బర్డ్స్ కి స్ప్రెడ్ అవుతాయి. ఎందుకంటే ఇవన్నీ మీరు చూస్తే అన్ని తిరుగుతుంటాయి అటు ఇటు. అవునవును. సో ఒకదానికి ఒకటి కాంటాక్ట్ ఉంటది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూస్తే కొన్ని వేల కోళ్ళు లక్షల కోళ్ళు ఉన్నాయి కదా. మేబీ ఇన్ కేస్ ఏదైనా ఒక కోడికి ఒక వైరస్ వచ్చిందనో ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అవుతుంది. కొన్ని కోళ్ళకి స్ప్రెడ్ అయ్యి చనిపోయే వరకు కూడా మనకు తెలియదు, అంత ఈజీగా ఐడెంటిఫై చేయలేం. మన కనుచూపు మేర కనబడుతుంది కోళ్ళ ఫారం ఇక్కడ, పౌల్ట్రీ ఫామ్. ఎలా ఐడెంటిఫై చేస్తారు మరి ఇలాంటి ఫార్మ్స్ లో మీరు? జనరలీ ఐడెంటిఫికేషన్ ఈజీగా అవుతాయి. ఇప్పుడు తలలో వాస్తాయి కొన్నిటికి, వాటి సిమ్టమ్స్ ఉంటాయి. కొన్నిటికి ఇట్లా నోస్ జలుబు వచ్చినట్టు అవుతుంది. సో అండ్ కొంచెం వీక్ ఉంటాయి బర్డ్స్. ఇప్పుడు మీరు చూస్తే చాలా యాక్టివ్ ఉన్నాయి బర్డ్స్. సో రెగ్యులర్ గా ఫామ్ లో పని చేసే వాళ్ళకి ఈజీ గుర్తుపడతారు. అవి చేసే సౌండ్ తో పాటే మీకు తెలుస్తుంది దానికి ఏదో ప్రాబ్లం ఉందా, ఏదైనా డిసీజ్ రాబోతుందా, దానికి ఏమైనా మెడిసిన్ ఇవ్వాలా, అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. అండ్ వెటనరీయన్స్ కంటిన్యూస్లీ పర్యవేక్షిస్తుంటారు. ఓకే ఓకే, అంటే ఆల్రెడీ గవర్నమెంట్ కూడా సమాచారం ఇచ్చింది. తెలంగాణ అంటే ఫస్ట్ అయితే ఆంధ్రాలో ఉభయ గోదావరి జిల్లాలో అండ్ ఎన్టీఆర్ జిల్లా, ఈ 3 జిల్లాలలో ఎక్కువ ఐడెంటిఫై చేశారు. అక్కడే దాదాపు కొన్ని లక్షల కోళ్లు చనిపోయినాయి అన్నారు. అది క్రమేపీ ఇక్కడికి కూడా సోకింది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లా, ఇక్కడ కూడా దాదాపు 40 లక్షల కోళ్లు చనిపోయాయి నిన్నటి వరకు అనే ఒక న్యూస్ మనకి వినిపిస్తుంది. అది తప్పు. సో జనరల్లీ ఏమైందంటే ఆంధ్రాలో డిక్లేర్ అయ్యింది, అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే తెలంగాణ యానిమల్ హస్బెండరీ సెక్రటరీ గారు ఇగో మన పక్క రాష్ట్రంలో వచ్చింది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి పాకకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి బార్డర్ దగ్గర చెక్ పోస్ట్ పెట్టి అక్కడ బర్డ్స్ ఇక్కడ రావద్దని ఒక సర్క్యులర్ చేసినారు. తెలంగాణలో లేదు, తెలంగాణలో లేదు, ఎక్కడ అనౌన్స్ కూడా చేయలే. ఇవన్నీ ఏంటంటే ఇంకా హైప్ క్రియేట్ చేస్తున్నారు దాని గురించి, కానీ ఎక్కడ నిజంగా మీకు ఎక్కడ డిక్లేర్ కాలేదు. అండ్ అది మన యానిమల్ హస్బెండరీ వీళ్ళు కూడా చెప్తారు. అసలు అంటే ఒక్క రోజులో ఎన్ని లక్షల కోళ్ళు మీ అంటే స్నేహ చికెన్ కావచ్చు, రామరెడ్డి చికెన్ కావచ్చు, డైలీ ఎన్ని వేల కోళ్ళు, ఎన్ని లక్షల కోళ్ళు వెళ్తాయి అసలు అమ్మకం? సో జనరలీ మా ఒక్క కంపెనీ అని కాదు కానీ హైదరాబాద్ మొత్తంలో చూస్తే ఒక 20 లక్షల బర్డ్స్ అమ్ముతారు అందరు కలిపి. 20 లక్షల బర్డ్స్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద ఫార్మ్స్ ఇవన్నీ చుట్టుపక్కల అవుట్స్కర్ట్స్ ఉంటాయి, రోజు సప్లై అవుతుంటాయి. ఓకే, సో ఇప్పటికి కూడా కన్సంప్షన్ మీద అంత ఎఫెక్ట్ లేదు. కానీ ఏంటంటే ఇక రోజు అదే ఇంటుంటే ఎందుకు లేదు 2 రోజులు తినొద్దు అన్న ఫీలింగ్ కి జనాలు 2 నెలలు తినొద్దు అనుకుంటారు. అది పాసిబుల్ కాదు. ఎందుకంటే ఇవన్నీ ఎట్లుంటాయి, ఓ 2 days ఇవి నెగిటివ్ న్యూస్ వింటారు. దాని తర్వాత లాస్ట్ కి డాక్టర్స్ అయినా లేకపోతే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అయినా గవర్నమెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అయ్యి ఇది మనకు సంబంధించింది కాదు అని వాళ్ళు వచ్చి చెప్పే వరకు ఆ టైం లోపల మాకు డ్యామేజ్ అయ్యేది అవుతుంటది. జనరల్లీ ప్రతి ఇయర్ అట్లనే. జనరల్లీ చూస్తుంటాం మనం, చికెన్ తినొద్దు అనే న్యూస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. కానీ మీరు అన్నట్లు కదా లాస్ట్ 4-5 years బ్యాక్ కూడా మటన్ తినొద్దు అనే న్యూస్ ఇంతవరకు ఎప్పుడు స్ప్రెడ్ అవుతుంది చూడలేదు. మటన్ జనరల్లీ మటన్ ఇష్యూస్, మటన్ ఇప్పుడు ఆంథ్రాక్స్ వచ్చినప్పుడు మటన్ అన్నారు. ఈవెన్ చికెన్ ఏంటంటే మన అందరికి ఇప్పుడు అలవాటు, రోజుకు 2 పూటలు తినే అలవాటు అయ్యింది. జిమ్కి వెళ్ళే వాళ్ళు అయితే డైలీ తినాలి. అంతే తినకుంటే యాక్చువల్గా తినకుండా ఉంటే ఇంకా నష్టం ఎక్కువ అవుతుంది. మనం ప్రోటీన్ అన్నది చాలా ఇంపార్టెంట్ మన ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోనికి. సో ఎగ్స్, చికెన్ అన్నది మీకు కంపల్సరీ. అండ్ మనం కోవిడ్ అప్పుడు కూడా చూసినాం, డాక్టర్స్ వచ్చి మీకు ప్రోటీన్ తీసుకోవాలి, లేకపోతే మనం కోవిడ్ మా దగ్గర స్ట్రెంత్ ఉండదు, ఇమ్యూనిటీ ఉండదు దాన్ని ఫైట్ చేయడానికి. ఇంకా అంతకంటే ఓపెన్ గా ఇప్పుడు యాజ్ అ కంపెనీయో లేకపోతే యాజ్ అన్ ఇండస్ట్రీ మేము అవి మాట్లాడితే అది అమ్ముకోనికే చేస్తున్నారు అనుకుంటారు. కానీ అంత క్రైసిస్ లో ఉన్నప్పుడు డాక్టర్స్ వచ్చి మీరు చికెన్, ఎగ్స్ తినండి అని చెప్పినప్పుడు అదే కదా యాక్చువల్ గా జనాలకు కావాల్సింది. అవును. సో అండ్ ఇంకొకటి ఇష్యూ ఏంటంటే ఇప్పుడు బర్డ్ ఫ్లూ నిజంగా ఉందనుకుందాం, బర్డ్ కి సంబంధించిన విషయం అది. కానీ ఇప్పుడు మనం వండుకొని తింటాం, 70 degrees దాటితే ఆ వైరస్ అన్నది ఒక 1/2 సెకండ్ లో చనిపోతుంది. సో మనం చెప్తున్నారు టెంపరేచర్ ఎట్లా బాయిల్ చేసుకుంటే లేదు, మనం చెక్ కూడా చేయని అవసరం లేదు. మనం అసలుకి టెంపరేచర్ చెక్ కూడా చేయని అవసరం, ఎందుకంటే నీళ్లు ఉడకబెట్టాలంటే 100 degrees కావాలి. అవును, వైరస్ 70 degrees పోతుంది. ఓకే, సో మీరు అసలు ఏ విధంగా తిన్నా, అంటే మన ఇండియన్ రా చికెన్ అయితే మనం ఎవరైనా తినం, రా గుడ్లు చాలా తక్కువ మంది తింటారు.
సో అసలుకి అది మనకి సోకే ఛాన్స్ లేదు. ఇంకా ఏదైనా రిస్క్ ఉండి మనుషులకు నిజంగా ఎప్పుడైనా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందంటే ఏదో ఫామ్ లో ఇప్పుడు మనం పని చేస్తున్నాము ఆర్ ఇక్కడ ఉన్నాము అంటే దానికి డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటే వచ్చే ఛాన్స్ ఉంటుందేమో, కానీ వండి తినేటోళ్ళకి అసలు ఇంపాసిబుల్. సో ఇప్పుడు ఈ కోడి ఎన్ని కేజీస్ ఉంటుంది ఒక కోడి? ఇది అబౌట్ 2 kilos ఉంటుంది. ఎంత ఉంటుంది? ఇది ఏంటి ఫుడ్ ఏంటి దీనికి? దీన్ని పెల్లెట్ ఫీడ్ అంటారు. సో దీంట్లో అంతా మేజు, సోయా, రైస్ బ్రాన్, మీకు తౌడు అంటారు కదా రైస్ బ్రాన్. సో ఇట్లా అన్ని అగ్రి ప్రొడక్ట్స్ తో కలిపి వీటిని 80 degrees లో కుక్ చేసి పెల్లెట్స్ లాగా చేస్తారు, అంటే మురుకుల్లా. మిషన్ ఉంది దీని నుంచి వస్తుంది ఈ ఫుడ్. సో అది బయట సైలో అంటారు. సో ఆ సైలోలో మా ట్యాంకర్లు వచ్చి నింపుతాము. అది వచ్చి ఈ పైప్స్ ద్వారా ఈ ఫీడర్స్ లకు వస్తాయి. అండ్ ఇప్పుడు ఈ లైన్స్ లో ఏమో వాటర్ ఉంటది. సో ఆ బర్డ్ వచ్చి వాటర్ తాగుతుంది అందులో. సో ఇక్కడ చూస్తే అది ఇట్లా అంటే వాటర్ వస్తుంది దానికి. సో బర్డ్స్ వచ్చి పోక్ చేసుకొని వాటర్ డైరెక్ట్ గా అవే. ఎస్. ఓకే డైరెక్ట్ గా ఇంకా ఆటోమేటిక్ అవే తాగుతాయి. ఆటోమేటిక్ అంటే. ఓకే. సో ఇటు సైడ్ ఫుడ్ తింటే ఇటు సైడ్ వాటర్ తాగుతాయి. ఎస్. ఓకే. సో ఈ షెడ్ లో ఆల్మోస్ట్ 20,000 22,000 బర్డ్స్ ఉన్నాయి. దాని తగ్గట్టు ఇవి కంటిన్యూస్ గా వస్తాయి. సో ఇది ఖాళీ అయ్యే కొద్దీ మీకు ఆ పైప్ లో నుంచి ఫీడ్ వస్తూనే ఉంటాయి. ఓకే. అంటే వైరస్ ఒకటే కాదు, ఎలానే పౌల్ట్రీకి వచ్చాం కాబట్టి బయట ఒక న్యూస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఇవాళ రేపు కోళ్ళు చాలా తొందరగా ఫాస్ట్ గా గ్రోత్ అవడానికి ఇంజెక్షన్స్ ఇచ్చేస్తారు. ఎక్కువ జరుగుతుంది అదే. దానివల్ల పిల్లలకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఆడపిల్లలు తొందరగా మెచ్యూర్ అవటాలు, వాళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అవుతుంది. ఇవన్నీ రకరకాల న్యూస్ బయట స్ప్రెడ్ అవుతూనే ఉంటది కదా. ఇప్పుడు ఒక కోడి అంటే ఇది గుడ్డుదా పొదిగిందే కదా, ఎన్ని మంత్స్ పట్టిన తర్వాత దీన్ని మీ బయట స్నేహ చికెన్ కో రామ్లెట్ చికెన్ కో పంపుతారు అసలు? సో జనరలీ బ్రాయిలర్ చికెన్ వచ్చే చిక్కు ఆ గుడ్డుని హ్యాచింగ్ ఎగ్ అంటారు. ఓకే. ఆ హ్యాచింగ్ ఎగ్ ని మనం హ్యాచరీలో మషిన్ ఉంటది, అంటే సెట్టర్స్ అంటారు, హ్యాచర్ సెట్టర్స్ అని ఉంటాయి. సో వాటిలల్లో పెడితే 21 days తర్వాత కోడి పిల్ల వస్తుంది. ఓకే. ఆ పిల్లని తీసుకొచ్చి ఈ ఫామ్ లో వేస్తాం. ఇది ఆల్మోస్ట్ ఒక 40 days కి 2.2 kilo 2.5 kilo 40 days కి వచ్చేస్తా వస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఈ ఫీడ్ ఇప్పుడు మనం చూసేది దీన్ని పెల్లెట్ ఫీడ్ అంటాం. ఇది ఫుల్ ఉడకబెట్టి ఇచ్చిన ఫుడ్. అదే ఒక 20-30 years బ్యాక్ మనం ప్లేన్ మొక్కజొన్నలు ఇప్పుడు గింజలు తీసుకొని వచ్చి వేస్తుండే. సో అది అరగనికే టైం పడుతుండే, ప్లస్ న్యూట్రిషనల్ వాల్యూ అంత అన్లాక్ కాలేదు. ఇప్పుడు దీంట్లో మాకు న్యూట్రిషనిస్ట్ ఉంటారు, ఎంత ప్రోటీన్ ఉండాలి, ఎంత కార్బోహైడ్రేట్స్ ఉండాలి, అన్నీ ఒక లిస్ట్ లాగా ఉంటుంది. ఇది వెరీ అంటే ఇప్పుడు మనం డైట్కి ఇప్పుడు మీరు జిమ్ పోతే ఒక డైట్ ఇస్తారు, మీరు అది రోజు ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్ 6-pack బాడీ వస్తుంది. కానీ మనం కాలేము, ఎందుకంటే సండే వస్తే బిర్యానీ తింటాము, లేకుంటే బియర్ తాగుతారు, అవన్నీ ఉంటాయి. వీటికి ఆప్షన్ లేదు, మంచి తిండే తినాలి. ఇంత ప్రోటీన్ ఉంది, ఇంత కార్బోహైడ్రేట్స్ ఫిక్స్డ్ ఉన్నది, రోజు తింటే రోజు దాని తగ్గట్టు వెయిట్ పెరుగుతారు. ఓకే. మీరు జిమ్ బాడీ అనుకుంటా, ఫిట్నెస్ ఫ్రీక్ మీరు కూడా మీరు మీ చికెన్ తింటారా? రోజు తింటా. స్పెషల్ గా తెప్పించుకుంటారా లేకపోతే? లేదు, ఎక్కడ దొరికితే ఆడ తింటా. స్పెషల్ గా తెప్పించుకునేది ఏం లేదు. మా కోడనే కాదు, మా వేరే వాళ్ళ కోడి కూడా తిన్నాక నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఎవరు కూడా అట్లా ఏదో ఇంజెక్షన్స్ ఇచ్చే ఛాన్స్ లేదు. లాజికలీ ఆలోచిస్తే కోడి ఎంత 200 రూపాయలకు మనకు దొరుకుతుంది. ఓకే. ఇప్పుడు ఈ కోడి ఎంత 200 ఉంటుంది అంతేనా? అంటే ఇది లైవ్ బర్డ్ కాబట్టి 200. ఇప్పుడు దీన్ని ఫెదర్స్ తీసి లోపల వేస్ట్ అన్ని తీస్తే మనకు చికెన్ మేబీ 250-300 అవుతుంది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు దీంట్లో కూడా వెరైటీస్ ఆఫ్ కోళ్ళు ఉన్నాయా? అంటే ఈ కోడి కొన్ని అంటే బాయిల్ ఇప్పుడు ఇక్కడ కొన్ని డిఫరెంట్ కనిపిస్తున్నాయి చూడండి. అవి జనరల్ కలర్, కొన్ని ఫెదర్ కలర్ వేరే ఉంటాయి, కానీ ఇవన్నీ బ్రాయిలర్. మా దగ్గర ఉన్నదేమో వెన్కాబ్ అనే బ్రీడ్. వెన్కాబ్. ఇంకొక వేరే బ్రీడ్స్ కూడా ఉంటాయి, ఏవియజన్ అని, రకరకాల వరల్డ్ వైడ్ చాలా బ్రీడ్స్ ఉంటాయి. మేము వెన్కాబ్ అని ఆల్మోస్ట్ 30 years నుంచి మేము అదే బ్రీడ్ వాడతాం. మొత్తం అయ్యే బ్రీడ్? అవే బ్రీడ్, వెన్కాబ్ 100%. ఓకే. సో వేరే ఇప్పుడు ఆ బ్లాక్ కలర్ బ్రీడ్ అంతా ఏంటది? అబుత్తిగా ఫెదర్ కలర్స్ వేరే ఉంటాయి, కానీ సేమ్ బ్రీడ్. ఓకే. సో ఎన్ని లక్షల కోళ్ళు ఉంటాయి మొత్తం ఈ ఫామ్ లో? అబౌట్ 1.2 lakh. 1.2 lakhs కోళ్ళు ఉన్నాయి ఇక్కడ. సో ఈ షెడ్ లో అబౌట్ 22,000 బర్డ్స్ ఉన్నాయి. ఓకే. అబౌట్ 6 sheds. సో ఎగ్స్ ఇక్కడే చేస్తుంటారు? లేదు, ఇది బ్రాయిలర్ ఫామ్. ఎగ్స్ అనేది లేయర్స్, అవి కంప్లీట్లీ వేరే బిజినెస్. సో అవి ఆల్మోస్ట్ మీకు 80 weeks ఉండి ఒక 20 weeks తర్వాత గుడ్లు పెట్టే స్టార్ట్ అయ్యి 80 weeks వరకు పెడితే అది అసలు కంప్లీట్లీ డిఫరెంట్ స్పీషీస్.
సో అసలు ఇవన్నీ గుడ్లు పెట్టే కాదు, గుడ్డు పెట్టవి. ఓన్లీ దిస్ ఇస్ ఫర్ మీట్ పర్పస్. మీట్ పర్పస్. ఇప్పుడు ఒక కోడి పర్ డే కి ఎన్ని గుడ్లు పెడుతుంది అసలు? ఇది పెట్టవు. పెట్టే కోళ్ళు మీ దగ్గర అవి మీకు ఎట్లుంటది అంటే దాని లైఫ్ టైమ్ లో ఒక 300 eggs లైఫ్ టైమ్ లో, అంటే ఆల్మోస్ట్ 80 వారాలు 1.5 year బతుకుతాయి అవి. ఓకే. సో 300 eggs అట్లా పెడతాయి. అంతే అంతే. ఓకే. 300 to 320 నాటుకోళ్ళు అయినా అంతే. నాటుకోళ్ళు తక్కువ పెడతాయి జనరలీ. సో నాటుకోళ్ళలో కూడా మళ్ళీ వేరే వేరే బ్రీడ్స్ ఉంటాయి. చెప్పాలంటే ఇప్పుడు చికెన్ కన్నా కూడా గుడ్లుది పెద్ద మాఫియా అని చెప్పుకోవచ్చు. గుడ్లు చూస్తే మనకి చూస్తున్నాం, గుడ్లు ఎలా తయారు చేస్తారో కూడా మనకి చాలా వీడియోస్ కూడా వచ్చాయి మీకు. ప్లాస్టిక్ లో కూడా ఏదో పోసి గుడ్లు తయారు చేయటం, కొన్ని గుడ్లు అయితే ఉడికిస్తుంటేనే దాని స్మెల్ బ్యాడ్ గా ఓడర్ అనేది డిఫరెంట్ గా ఉంటాయి. లేదు అది ఇవన్నీ ఎట్లుంటాయి, ఒక ఏదంటే అది ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది, ఇష్టం వచ్చింది రాయొచ్చు, ఇష్టం వచ్చిన వీడియో తయారు చేయొచ్చు. జనరలీ మన గుడ్డు ఎంత 5-6 రూపాయలకు గుడ్డు. మీరు దాన్ని రీప్లేస్ చేయాలంటే దానికంటే తక్కువ లేదని చేయగలగాలి, కానీ ఎక్కువలో తయారు చేసేదాన్ని మనం, అది బిజినెస్ వర్కౌట్ కాదు కదా. అవును. మీకు అంత చీప్ గా అంత మంచి ఫుడ్ వస్తుంటే మీరు దాన్ని ఇంకోటి ఏదో అనుకో, ఇప్పుడు సపోజ్ ఆ గుడ్డు 50 రూపాయలు అనుకోండి, మీరు ఏమైనా చేసినా కూడా నిజంగా చేయగలిగితే కూడా అదొక మీనింగ్ ఉంటుంది బిజినెస్ సెన్స్ లో. అసలు ఆల్రెడీ మోస్ట్ అఫోర్డబుల్ వరల్డ్ వైడ్ చూస్తే ఇండియాలోనే చికెన్ ఎగ్స్ చీప్, వీటిని రీప్లేస్ చేయడానికి ఎవరు ఆలోచిస్తారు? అవును. సో ఇవన్నీ ఎట్లుంటాయి, పని లేని వాళ్ళు చేసే కొన్ని అపోహలు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. కొన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి, అంటే వీగన్ అని అవి ఇవి కొంచెం ప్రమోట్ చేయాలని. సో వాళ్ళంతా ఇవి భయం క్రియేట్ చేస్తుంటారు జనాలు. ఇప్పుడు మీరు వచ్చినారు, ఇవి న్యాచురల్ గా తిరుగుతున్నాయి, క్లియర్ గా చూడొచ్చు కదా. అంటే ఇదేంది, ఇది ఫామ్ మాది సొంతంది, కానీ అట్లా మా దగ్గర ఆల్మోస్ట్ 5-6 వేల మంది ఫార్మర్స్ ప్రతి ఊర్లో ఉంటారు. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఒక అగ్రికల్చర్ చేసుకునే రైతు పక్కన ఒక చిన్న షెడ్ వేసుకొని ఇది రెగ్యులర్ ఇన్కమ్ లాగా ఉంటది. సో ఏ ఫామ్ అయినా ఇదేదో క్లోజ్ డోర్స్ లో చేసే బిజినెస్ కాదు, ఓపెన్ ఉంటది. ప్రతి ఊర్లో ఒక ఫామ్ ఉంటది, ప్రతి ఒక్కరికి కోళ్ళు అంటే ఎంతో తెలుసు. సో అది ఇంకా ఆ బిజినెస్ ని కూడా అనుమానిస్తే ఇంకా మనం ఎట్లా? ఓకే. సో ఇప్పుడు అంటే ఓవరాల్ గా ఇప్పుడు వస్తున్న న్యూస్ మీద కావచ్చు, లేకపోతే చికెన్ తింటే అయ్యే బాబు ఏదో అయిపోతుంది, మనకు కూడా ఏదో వ్యాధి సోకేస్తుంది, మొన్ననే కరోనా నుంచి బయటపడ్డాం, లేనిపోని ఈ చికెన్ తిని మళ్ళీ లేనిపోని రోగాలు తెచ్చుకోవటం ఎందుకు అనుకునే చికెన్ ప్రియులకి, ఎస్పెషల్లీ నాన్ వెజ్ ప్రియులకి ఏం చెప్తారు మీరు? అంటే ప్రతిసారి ఇట్లాంటి న్యూస్ వచ్చినప్పుడు భయంకి గురయ్యేది అంటే సహజం. ఇప్పుడు పోల్ట్రీ నాకు తెలుసు కాబట్టి మేము ఎక్కువ భయపడము, తెలియని వాళ్ళు ఎందుకులే అనుకుంటారు. కానీ జనరల్ గా ఇవన్నీ ప్రతి ఇయర్ ఇట్లాంటి న్యూస్ వస్తున్నాయి, కానీ ఇందులో ఏ వాస్తవం లేదు. అండ్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ క్లీనెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్. ఎగ్స్ కానీ చికెన్ కానీ అసలు అనుమానం లేకుండా తినచ్చు. అండ్ వైరస్ అన్నది అది బర్డ్స్ కి సంబంధించింది, మనుషులకు సంబంధించింది కాదు. అండ్ ఈ బర్డ్ ఫ్లూ అని ఈ 2-3 రోజులు వార్తలు కొంచెం హంగామా క్రియేట్ చేసిన మీకు అంతిమంగా మీకు నెక్స్ట్ వీక్ కల్లా మళ్ళా తినాల్సిందే అని అందరూ వస్తారు. జస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా రియాక్ట్ కానీ వాళ్ళకి కొంచెం టైం కావాలి. సో ఇప్పుడు అన్ని ఫేక్ న్యూస్, వాట్సాప్ ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన అన్ని ఫేక్ న్యూస్. ఆ థంబ్నెయిల్స్ చూస్తే రేవంత్ రెడ్డి గారే చెప్పారు అన్నట్టు చూపిస్తున్నారు. యాక్చువల్ గా అయితే రేవంత్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడలేదు. యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ సెక్రటరీ వాళ్ళు క్లియర్ గా ఇచ్చినారు. కానీ అన్నిటినీ మనం ఏమంటారు వేరే యాంగిల్లో రాస్తే ఎవరికి దాన్ని మొత్తం చదివే టైం లేదు. సో అది ఒకరి నుంచి ఒకరు క్రియేట్ అవుతుంది, అరే తినొద్దంట అనుకుంటా కొంచెం పాకుతుంది. అందులో అసలు ఏమాత్రం వాస్తవం లేదు. హ్యాపీగా తినొచ్చు. నేను పొద్దున బ్రేక్ఫాస్ట్ 3 గుడ్లు తిన్నా, ఇప్పుడు లంచ్ కి చికెన్ తింటా. ఇప్పుడు నాతో వస్తే మీరు కూడా తినొచ్చు. సో 70 degrees దాటినాక అసలు వైరస్ బతికే ఛాన్స్ లేదు. సో మనం క్లియర్ గా 45 minutes to 1 hour పడుతుంది చికెన్ ఉడకడానికి, అర సెకండ్ లో వైరస్ చచ్చిపోతుంది. సో మేము అంత టైం కూడా ఉండదు అది. అండ్ జనరలీ సమ్మర్ ఇప్పుడు నెక్స్ట్ కొన్ని రోజులలో ఇంకా వేడి అవుతుంది, ఆటోమేటిక్ గా బయట కూడా అది ఉండే ఛాన్స్ లేదు. జనరల్ చలికాలం వస్తుంటది, దాని ఇంపాక్ట్ కొంచెం ఉంటది. అంటే యూజువల్ గా కోళ్ళకి వచ్చే వైరస్లు ఏంటి? ఇప్పుడు మీ కోళ్ళకి ఏం వైరస్ ఎక్కువ మీరు ఐడెంటిఫై చేస్తుంటారు? అట్లుంటావు, ఇవన్నీ సీజనల్. వర్షాకాలం వచ్చినప్పుడు ఊపిరితిత్తుల సమస్య ఏదో వచ్చి కోళ్ళు చనిపోవడం చూస్తుంటాం. అంటే అన్ని దగ్గరలో అన్ని వస్తాయని ఉండదు. వైరస్ అన్నది అది ఆ టైంలో కొన్ని ఏరియాలో ఉంటది. ఇప్పుడు ప్రతిసారి తెలంగాణలో రాదు, ఇది ఒకసారి కేరళలో వస్తుంది, ఒకసారి
మహారాష్ట్రలో డిటెక్ట్ అవుతుంది, ఒకసారి వెస్ట్ బెంగాల్. ఇవన్నీ ఏంటంటే మైగ్రేటరీ బర్డ్ పాత్ వీటితోని డిటెక్ట్ అవుతుంటాయి. రకరకాల కోళ్ళ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు మనుషులకి ఎన్ని ఇష్యూస్ ఉంటాయో కోళ్ళకి కూడా ఉంటాయి. కానీ అన్నిటికీ ఇప్పుడు మనిషికి జలుబు వచ్చినామంటే దూరం పెట్టాలంటే ఎంత దూరం పెడతారు, కానీ మొత్తం అసలు మాట్లాడకుండా ఉండరు కదా. అవును, నేను వీడియో చేయడానికి వస్తున్నానని చెప్పగానే మా టీంకి కూడా లేదు సార్ ఇప్పుడు కోళ్ళకి ఏదో వైరస్ ఉందంట, ఇప్పుడు మీరు ఎందుకు ఫామ్ లోకి వెళ్తున్నారు పౌల్ట్రీ లోపలికి, మళ్ళీ ఆ కోళ్ళది మీకు కూడా వస్తుందేమో అంటే 3 రోజులు అయినాక మళ్ళీ వీడియో తీయండి మీకు బానే ఉందో లేదో మళ్ళీ. అంటే కోళ్ళది మనుషులకి స్ప్రెడ్ అవుతుందో లేదో నాకైతే తెలియదు, మనుషులకి అయితే స్ప్రెడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏదన్నా ఒక కోడిని పట్టుకోవచ్చా? పట్టుకోవచ్చు. అసలు ఒక కోడిని తీసి నా చేతికి ఇవ్వ, నాకు ఒకటి. సో కోళ్ళు ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చండి, అవి హెల్దీగా ఉన్నాయా లేకపోతే కొంచెం సిక్ అయ్యి ఉన్నాయా. ఇప్పుడు మనిషిలాగే కదా, మనం కూడా కొంచెం డిహైడ్రేట్ అయిపోతే బాడీ ఇమీడియట్ గా గ్లూకోజ్ తాగాలంటాము, లేకపోతే వాటర్ అంటాము, కోకోనట్ వాటర్ అంటాము. ఇవన్నీ చెప్పలేవు కాబట్టి వీటికి కూడా సమ్ టైమ్స్ వస్తూ ఉంటాయి, బట్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఒక కోడి ఎప్పుడు కూడా యాక్టివ్ గానే ఉంటుంది. మీరు చూస్తే ఇక్కడ 1,00,000 కోళ్ళు ఉన్నాయి, చాలా యాక్టివ్ గా ఉన్నాయి అన్ని. ఇప్పుడు మనం పట్టుకుంటే కూడా చూడు వదిలేరా తొందరగా అన్నట్టు ఫీలింగ్ లో ఉంది అనమాట. అంటే లేనిపోయిన అపోహలు ఎక్కువ మనం స్ప్రెడ్ చేయొద్దు అనేది నా సైడ్ నుంచి నేను చెప్తున్నాను అనమాట. అట్ ది సేమ్ టైం ఆయన కూడా చెప్తుంది అదే, ఏ వైరస్ అయినా కానీ సమ్ డిగ్రీస్ లోనే చనిపోతుంది, ఉండదు. అండ్ ఎగ్స్ కూడా ఏముండదు, అవన్నీ ఉండదు. సో బయట వస్తున్న న్యూస్ నమ్మొద్దు. అది ఎలా చెప్తున్నారంటే అసలుకి చికెన్ చూస్తేనే చచ్చిపోతారు అన్న విధంగా చెప్తున్నారు అన్న అపోహ బయట గట్టిగా నడుస్తుంది. ఆ అపోహలు నమ్మొద్దు అంటున్నారు. బట్ వీటికి కూడా తెలుసు కదా సెన్స్, బాడీ వేడిగా ఉంది వస్తుంది, కొన్నిసార్లు రెట్టేస్తాయి చూడండి జాగ్రత్త. అవునా? వరుణ్ గారు CEO ఆఫ్ స్నేహ చికెన్ ఫార్మ్ అనమాట. ఆయన ఎంత అందంగా మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళ కోళ్ళను కూడా అంత అందంగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. స్టైలిష్ గా వైట్ గా. ఆయన చూడండి ఇక్కడ వైట్ షర్ట్ విత్ ఇక్కడ సింబల్, మా లోగో, మీ లోగో. సో బయట ఇప్పుడు ఎక్కువ బిఫోర్ రామరెడ్డి చికెన్ సెంటర్స్ ప్రతి ఒక్కరు పేరు పెట్టేస్తున్నారు కదా. సో ఇప్పుడు దాన్ని కొంచెం తగ్గించడానికి స్నేహ ఫ్రెష్ చికెన్ అనేది మా సొంత బ్రాండ్. రామరెడ్డి అనేది మేము మా డాడీ 1982 లో స్టార్ట్ చేసినప్పుడు రామరెడ్డి చికెన్ మార్కెట్ అని స్టార్ట్ చేసినాము. సో 95 లో మేము స్నేహ ఫార్మ్స్ అనే కంపెనీ రిజిస్టర్ చేసినప్పుడు స్నేహ ఫ్రెష్ చికెన్ అన్న బ్రాండ్ క్రియేట్ చేసినాము. ఓకే, నితిన్ కదా బ్రాండ్? నితిన్ ఉండే, ఇప్పుడు అయిపోయింది టర్మ్. కానీ సో ప్రతిదానికి కూడా స్నేహ చికెన్ ఎక్కడైతే ఉందో అంటే ఒరిజినల్ ది కనుక్కోవడానికి వీళ్ళది కోడి కూడా డిఫరెంట్ సింబల్ ఉంటుంది అనమాట. అక్కడ సన్నగా ఇలా పెట్టి అది రియల్ స్నేహ చికెన్ ఫార్మ్ అన్నమాట, అదే కదా. అండ్ చాలా మంది కాపీ కొట్టడానికి ట్రై చేస్తున్నారు. మేము వాళ్ళకి లీగల్ గా యాక్షన్ తీసుకుంటున్నాం. కానీ చాలా మంది డాడీ మీద అభిమానంతో రామరెడ్డి చికెన్ మార్కెట్ అని ఇప్పటికీ పెట్టుకుంటారు. అవును, ఇంకా అది మేము వద్దన్నా అది వచ్చిన అదృష్టం. చాలా మంది కావాలని వాళ్ళ పేరు పెట్టుకున్నా ఎవరు పెట్టుకోరు, కానీ మేము వద్దంటుంటే పేరు పెట్టుకుంటారు కాబట్టి ఇంకా మనం దాని గురించి కూడా ఏం పెద్ద ఆబ్జెక్ట్ చేయం. ఓకే ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ కి వరుణ్ గారు? సో అందరికి మా విన్నపం ఒకటే, బర్డ్ ఫ్లూ అన్నది బర్డ్స్ కి సంబంధించిన ఇష్యూ, మనుషులకు సంబంధించింది కాదు. అండ్ 70 degrees దాటినాక అసలు వైరస్ బతికే ఛాన్స్ లేదు. సో మనము నీళ్ళు ఉడికియాలంటేనే 100 degrees దాటాలి. సో ఈజీగా మనం వండుకునే ప్రతి దాంట్లో అది బాయిల్ చేసినా ఫ్రై చేసినా, మనం బాయిల్ చేస్తే 100 దాటాలి, ఫ్రై చేస్తే 150 degrees దాటాలి. కాబట్టి అసలుకి వైరస్ మనకు సోకే ఛాన్స్ లేదు. సో ఎవరు కూడా దీని గురించి భయపడకుండా రోజు కన్జ్యూమ్ చేయండి. అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు నాకు తెలిసి చికెన్ కూడా చాలా తక్కువ రేట్లు ఉంది. అవునా? ఇప్పుడు ఎంత పడిపోయింది దీనివల్ల జనరల్ గానే ఓవర్ సప్లై ఉంది మార్కెట్ లో, కాబట్టి తక్కువ రేటే ఉంది. అబౌట్ 200 రూపాయలకి మనకి బ్రాయిలర్ కిలో వస్తుంది. సో హ్యాపీగా తినచ్చు, ఇమ్యూనిటీ పెంచుకోండి. మనం ఫైట్ చేయాల్సిన రోగాలు వేరే ఉన్నాయి. అవును, కోళ్ళ రోగాలు కూడా మనకు వాటి గురించి కూడా ఆలోచిస్తే కొంచెం అంటే మరీ బ్రెయిన్ పాడైపోతుంది. సో అందుకని మా వినపం అయితే ఒకటే, ఇదేదో మేము అమ్ముకోనికే చెప్పేది కాదు, నిజంగా చెప్తున్నా. అండ్ మా పిల్లలు, నేను, మా ఫాదర్ అందరూ తింటారు. సో ఇది డాడీ లాస్ట్ టైం ఇంటర్వ్యూలో చెప్పారు డైలీ 5 లక్షల కోళ్ళు అమ్ముతామని. ఇప్పుడు 10 లక్షలకు వచ్చిందా? ఇప్పుడు 7 లక్షల కోళ్ళు అట్లా అమ్ముతాం పర్ డే. సో అది కంటిన్యూస్ ప్రాసెస్. కానీ
జనరల్ గా మాకు ఉన్న దాంట్లో బెటర్ క్వాలిటీ ఎట్లా చేయాలి, నాణ్యత ఎట్లా పెంచాలన్నదే మా ఇది ఉంటది. నంబర్స్ ఉన్నాయి ఆటోమేటిక్ గా పెరుగుతాయి, ఎందుకంటే మాకు ఎగ్జిస్టింగ్ కస్టమర్సే వాళ్ళ డిమాండ్ పెరుగుతుంది. ప్లస్ మాకు ఇన్నేళ్ళు 40 ఏళ్ల నుంచి మేము చేస్తున్న సర్వీస్ కానీ దీంతో మాకు ఆటోమేటిక్ గా సేల్స్ పెరుగుతాయి. ఇంకా మేము క్వాలిటీని ఎట్లా ఇంప్రూవ్ చేయాలన్నది మేము కంటిన్యూస్ గా చేస్తుంటాం కాబట్టి ఆబ్వియస్ గా మాకు అఫినిటీ ఉంటుంది మా బ్రాండ్ కానీ మా కంపెనీకి కానీ. ఓకే, ఎవ్రీడే 7 lakhs? యా. సో పర్ డే 7 lakhs కోళ్ళని అమ్మకం చేస్తున్నారంటే నాకు తెలిసి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళే తెలంగాణ హైయెస్ట్ ఉంటాము. కానీ చాలా మంది ఉన్నారు, అంటే వెంకటేశ్వర హ్యాచరీస్ కానీ చాలా మంది కంపెనీస్ ఇండియా మొత్తం ఉన్నాయి. సో మేమేమో సౌత్ ఇండియాలో ఎక్కువ ఉంటాం, వాళ్ళు పాన్ ఇండియా ఉంటాం. సూపర్. సో థ్యాంక్ యూ వరుణ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రైట్ టైంలో. ఎందుకంటే పానిక్ ప్రతిదానికి అవుతున్నాం ఇప్పుడు, చిన్న చిన్న న్యూస్ల వల్ల కూడా పానిక్ అవుతున్నారు ఇప్పుడు జనం. ఆఫ్టర్ కరోనా అమ్మో ఇంకో కొత్త వైరస్ ఏదో వచ్చిందని మళ్ళీ కోళ్ళ రూపంలో తెచ్చుకోవటం ఎందుకు అనుకునే వాళ్ళకి చాలా మంచి న్యూస్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.